అప్పుడు బ్రహ్మగారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తారు. కుదిరితే కనుక నేను మీకు ఏదైనా సరే విత్ ప్రూఫ్ మాట్లాడాలి కాబట్టి మీకు అందుకే నేను ప్రూఫ్లు కూడా తీసుకొచ్చాను. తప్పకుండా. దాంట్లో బ్రహ్మగారు బాలకాండ 15వ సర్గ 13-14 శ్లోకాల్లో తేన గంధర్వ యక్షాణం దేవదానవ రక్షసాం అవధ్యోస్మీతి వాగుక్త తథేత్యుక్తం చ తన్మయ న కీర్తయత్ అవజ్ఞాన తద్రక్షో మానుషాన్ ప్రతి తస్మాత్ మానుషాత్ వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అంటే దీని అర్థం ఏమిటంటే వాడు నాకు తపస్సు చేశాడు. తపస్సు చేసేమో అడిగాడు, గంధర్వ యక్షాణ దేవ దానవ రాక్షసం వీళ్ళందరితోటి నాకు మరణము ఉండకూడదు. నా కీర్తయత్ అవజ్ఞా అంటే వాడి యొక్క అజ్ఞానముతోటి మనుష్యుల పేరులు ఎత్తలేదు. కాబట్టి తస్మాత్ అంటే అందువల్ల మానుషాత్ వధ్యో మనుషుల